చెప్తూ ఉన్నాం. ఏం చెప్తున్నామంటే అయ్యా దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళకి మనకి తేడా లేకుండా పోద్ది. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే మనం ఎక్కడెక్కడ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం చేతిలో ఉందని గంజా వ్యాపారం, డ్రగ్స్ సిగరెట్ వ్యాపారం, ఇసుక అక్రమ క్వారీయింగ్, గ్రావెల్ అక్రమ క్వారీయింగ్, అదేవిధంగా మైనింగ్ అక్రమ క్వారీయింగ్, బెట్టింగ్లు, అనేక రకాల సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం చట్ట వ్యతిరేకంగా శిక్షిస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, లోకేష్ గారి చెప్పిన మాటలు మనం ఖచ్చితంగా విని తీరాలా. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీల మీద మనం ప్రజల్లో ఎండగడదాం, ప్రజల్లో పోదాం, ప్రజల్లో విస్తృతంగా తిరగదాం, మనం బలపడదాం. మనం ప్రజల్లో బలపడితే, ప్రజల్లో మనం గౌరవాన్ని పెంచుకుంటే, మన వెంట నడిచే కార్యకర్తలు మనం బాగా చూసుకుంటే ప్రత్యర్థి ఆటోమేటిక్గా బలహీనపడతాడు. అంతేగాని మనం ఏదో అధికారం ఉందని మనం దౌర్జన్యం చేస్తే, మనం గూండాగిరి చేస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది. ఇది వ్యక్తిగా నా అభిప్రాయము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, వీటిని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తున్నాం. 2 నెలలు అయింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కానీ కార్యకర్త మీద దాడులు జరగలేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కార్యకర్త మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేసులు పెట్టలేదు. ఎక్కడా కూడా మా పరంగా అది జరగలేదు, జరగనివ్వము. దీంతో మా కార్యకర్తల్లో తీవ్ర అసహనం ఉంది. వెంకటకృష్ణ గారు చెప్పుకుంటే బాధేస్తుంది. నిన్న సాయంత్రం 20 సంవత్సరాల నుంచి నా వెంట నడిచినటువంటి ఒక నాయకుడు వచ్చాడు నా దగ్గరికి. ఏం ఆశించడు ఇప్పుడు నా దగ్గర. 20 ఏళ్ళ నుంచి నా కోసం పనిచేశాడు. రాజకీయంగా ఏ పదవి కోరుకోవాలా. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు, అది చాలున్నా నాకని చెప్తాడు. 20 ఏళ్ల నుంచి అతను వచ్చేసి చాలా దారుణంగా మాట్లాడాడు. ఏంటన్నా నువ్వు కూడా ఎట్ అయిపోయినావు, ఎప్పుడు కూడా మేము పదవులు కోరుకోలేదన్నా, వేదికలు ఎక్కాలని కోరుకోలేదన్నా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులము అని గర్వంగా బతికేవనా, రాజకీయాల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట నడిచేవనా, అటువంటిది మిమ్మల్ని నీచంగా కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేశారు మీ మీద, సోషల్ మీడియా వేదిక చేసుకుని ఇంట్లో వదిన మీద, పాపోళ్ళ మీద కూడా దుష్ప్రచారాలు చేశారు, వాళ్ళని బెదిరించారు ఫోన్లు చేసి. అటువంటి వాళ్ళని మీరు వదిలేస్తున్నారంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు నేను చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు కృష్ణ గారు. ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. సాయంకాలం నాకు సిగ్గుగా ఉందన్నాడు. 20 ఏళ్ళు గర్వంగా బతికానన్నా, 20 ఏళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుణ్ణి అని గర్వంగా బతికా. ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుణ్ణి అని చెప్పేదానికి సిగ్గుపడుతుందా అని చెప్పేసి పోయాడు. ఎట్లా కృష్ణ గారు చెప్పండి. అయినా నేను ఒకటే చెప్పేది, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాట ఇస్తూ ఉన్నా.